గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది సొరకాయతో పులుసు అండి. దీనికి కావాల్సిన ఒక సొరకాయ ముక్క, టమాటా, ఉల్లిపాయలు, బెండకాయ, వంకాయ, అలాగే చిలకడదుంప, ఇంకా మన దగ్గర ఏమైనా ఉన్నా గుమ్మడికాయ, మునక్కాయ కూడా వేసుకోవచ్చండి. నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయని ఇవే వేసాను. ముందుగా ఇవన్నీ కడుక్కుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని పొయ్యి మీద గిన్నెలో గిన్నె పెట్టి దాంట్లో వరుసకాయ ముక్కలన్నీ వేసి అవి మన దగ్గర చిలకడదుంప, క్యారెట్ ఇంకా అవన్నీ వేసుకోవచ్చండి. కాకపోతే నాకు అవైలబుల్గా ఉన్నవే వేసాను. ఇవన్నీ రెడీ చేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా తరిగి చిన్న ముక్కగా కాకుండా మామూలుగా పొడుగ్గా చిరుకులు తరిగి వేసుకోవాలి. వేసుకుని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు మరియు ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయండి. వేసి అది ఉడకనివ్వాలి. ఈలోపు నేను చింతపండు గుజ్జు అవైలబుల్గా ఉందని నేను ఒక స్పూన్ గుజ్జు తీసుకున్నాండి. లేదంటే కనుక కొద్దిగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా బెల్లం వేసుకుంటామండి. కాకపోతే కొంతమంది ఇష్టపడకపోతే కనుక బెల్లం వేసుకోరు. బెల్లం వేసుకుంటుంటే బ్యాలెన్స్ అంటే పులుపు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. కారం ఉన్నా బ్యాలెన్స్ అవుతాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి తినడానికి బాగుంటుంది. ఇప్పుడు వేసవికాలం సీజన్ కాబట్టి సొరకాయలు బాగా వస్తుంటాయి. సొరకాయనికి చాలామంది ఎక్కువ ఇష్టపడరు. దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కనుక ఈ సొరకాయ ఎక్కువ మంచిదండి. సొరకాయతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. కూరలు, పప్పు, పులుసు మరియు పచ్చడి, ఇంకా దీంతో కూడా దోశలు, ఊతప్పం అలాంటివి కూడా చేసుకోవచ్చండి. రొట్టి, సొరకాయ రొట్టి ఇలాంటి రకరకాలు చేసుకోవచ్చు. సొరకాయ వేసవికాలం తినడం చలవ చేస్తుంది. దీన్ని ఎంతో మంచి ఆరోగ్యకరమైనది. వేసవికాలం ఎక్కువ కూడా ఇది ఎక్కువ వస్తుంది. ఇదంతా మీరు చూసి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదేంటంటే ఒకసారి చేసుకుంటే కనుక పొద్దున మధ్యాహ్నం 2 మాటలు తినచ్చు. ఇది ఎక్కువ ఫంక్షన్ ఏదైనప్పుడు ఏదైనా పండగలప్పుడు ఎక్కువ చేస్తుంటారండి. పులుసు అంటారు కొంతమంది దప్పడం అంటారండి. నేనైతే పులుసు అని చెప్తున్నాను. మరి దీంట్లో రుచికి అన్నీ వేసాం కదా. తర్వాత ఇది మొక్క ఉడికిందేమో చెక్ చేసుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న కారం, నేను కొద్దిగా ఒక స్పూను సాంబార్ పొడి వేసానండి. లేకపోతే మామూలుగా కారం కొట్టి వేశారు. నేను సాంబార్ పొడి ఉందని వేసాను. వేసి అది అంతా మొత్తం కలిపి తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యపిండి తీసుకుని నీళ్ళలో కలిపి వేయాలి. అప్పుడు పలుచగా ఉండకుండా మొత్తం ఆ గుజ్జు వేయడం వలన చక్కగా దగ్గర పడుతుంది. ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఆయిల్తో కూడా పని ఎక్కువ ఉండదు. చాలా మంచి రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దలు ట్రై చేస్తారు. ఇగో ఇలాగా ఆవాలు, మెంతులు, 2 ఎండుమిర్చి తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ తాలింపు వేసుకుని దాంట్లో కొద్దిగా ఇంగు వేసుకుని ఇక మనం రెడీగా ఉంచుకున్న దీంట్లో వేసుకుని కొత్తిమీర గార్నిష్. ఇది చాలా సింపుల్గా ఎదిగిపోయి అందరూ యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు యూస్ చూసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ నైబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా కామెంట్ చేయమని చెప్పండి. మరి ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చి అలాగే మీరు ఇవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్తగా నేర్చుకోవడానికి నేను ఉపయోగపడే రెసిపీస్ అండి. సింపుల్గా ఈజీగా ఎర్లీ మార్నింగ్ మీకు టైం లేనప్పుడు అలాగే ఇంట్లో కూరలు ఏవైనా ఒక్కొక్కటి మిగిలినప్పుడు ఈ రకంగా చేసుకుంటే 2 మాటలు కూడా ఆధారంగా ఉంది. వేసవికాలం ఎక్కువసేపు వంట చేయాలన్నప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇలాంటప్పుడు ఈ పులుసు ఏమంటే లిక్విడ్గా ఉంటాయి కాబట్టి హాయిగా సాఫ్ట్గా తినడానికి బాగుంటాయి. ఏదైనా తొందరగా కూడా మంచిదండి, జీర్ణం అవుతాయి. ఇవి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.